పిఠాపురం గ్రామంలో గత 11 సంవత్సరాలుగా కాపు వనభోజ కార్యక్రమం జరుగుతుంది. వన సంరాధన కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ మరియు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పిఠాపురం నియోజకవర్గంలో గత 11 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా కొన్ని వేల మందితో 3 మండలాలు ప్రజలకు హ్యాపీగా కార్తీక వన సంరాధన ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో పిల్లలు పెద్దలకు ఆటల పోటీలు, మహిళలకు ప్రత్యేకంగా ఆట విడుపు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ వైద్య సదుపాయాలు, బీపీ, షుగర్ లాంటి సంబంధిత వైద్యుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కోలాహలంగా ఆనందంగా ఆటపాటలతో విందు వినోదంతో జరుగుతుంది. ఆటపాటల్లో నెగ్గిన వారికి బహుమతులు, కానుకలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి సార్ పేరు మీదుగా ఒక సోదరుమణికి కార్తీక సమారాధన ప్రకారంగా ఒక ఆడపడికి చేరా సార్. ఐ లలిత ఇసుకపల్లి. ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోనే అత్యధిక స్థానంలో పెట్టి పనులు చేయించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో స్థలం చూపించగానే కమ్యూనిటీ హాల్కి ఇమీడియట్లీ మనం పనులు ప్రారంభిద్దాం. నేను ఆల్రెడీ రెడీ, మీ రెడీలే. ఇప్పుడు చెప్పాలి స్థలం ఇప్పుడు కావాలితే వెళ్ళిపోయి చూపించేద్దాం, అక్కడికే పిలిపిద్దాం. రండి అయితే డెఫినెట్లీ. ఏరపరెడ్డి చక్రి గారిని, బొజ్జా దొరబాబు గారిని, కర్రీ ప్రసాద్ గారిని, రెడ్డం జనార్దన్ గారిని, చిన్నా గారిని, దయచేసి అందరూ కూడా మన ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా వచ్చిన పెద్దలందరినీ కూడా రావుగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద నాతో పాటు పెండం దొరబాబు గారికి